నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ మజాకా సందీప్ కిషన్స్ మూవీ యాహ్! రిలీజ్ అయ్యింది. దీని రివ్యూ ఎలా ఉంది సార్? ధమాకా తర్వాత డైరెక్టర్ ధమాకా హిట్ ఇచ్చాడు. దాని తర్వాత సినిమా కాబట్టి ఒక ఎక్స్‌పెక్టేషన్స్ వచ్చాయి. అలాగే సందీప్ కిషన్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతను చాలా మంచి ఆర్టిస్ట్ కూడా. సో, వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో కామెడీగా ఆల్రెడీ టీజర్ గానీ, ట్రైలర్ గానీ ఆకట్టుకున్నాయి. సో, ఈరోజు శివరాత్రి సందర్భంగా రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ముందుగా కాస్టింగ్ విషయానికి వస్తే సందీప్ కిషను, రీతు వర్మ, తర్వాత అంశు అంబానీ. అంశు అంటే మన 'మన్మధుడులో' నాగార్జునతో చేసిన అమ్మాయి. తర్వాత మురళీ శర్మ, హైపర్ ఆది, మంచి కాస్టింగ్ అయితే ఉన్నారు. ఇక టెక్నీషియన్ల విషయానికి వస్తే త్రినాథరావు మక్కెన డైరెక్టరు, రాజేష్ అండ్ ఉమేష్ ప్రొడ్యూసర్లు, తర్వాత ప్రసన్న కుమార్, బెజవాడ ప్రసన్న కుమార్ అంటారు ఈయన్ని. ఈయన స్క్రీన్ ప్లే రైటరు, రచన అంటే డైలాగ్స్ కూడా ఈయనే రాశారు. దాని తర్వాత లియోన్ జేమ్స్ మ్యూజిక్ చేశాడు, షఫీ డిఓపి. సో, కథగా చెప్పుకోవాలంటే ఇది ఒక థిన్ లైన్ అని చెప్పుకోవచ్చు. ఒక తండ్రి కొడుకులు ఉంటారు. తండ్రిగా రావు రమేష్ చేస్తే కొడుకుగా సందీప్ కిషన్ చేశారు. తండ్రి పేరు రమణ, కొడుకు పేరు కృష్ణ. సో, వీళ్ళిద్దరూ అంటే ఈ కృష్ణ పుట్టినప్పుడే తల్లి చనిపోతుంది. సో, వీళ్ళిద్దరూ ఇద్దరు ఒంటరి మగవాళ్ళు అని చెప్పచ్చు. సో, అందువల్ల వీళ్ళకి ఒక విమెన్ లేని లోటు కనిపిస్తూ ఉంటుంది ఇంట్లో. వీళ్ళిద్దరూ ఏదో ఒకరినొకరు చూసుకుంటూ బతికేస్తుంటారు. సో, ఈ టైంలో వీళ్ళ గోల్ ఏంటంటే ఒక ఫ్యామిలీ ఫోటో ఇంట్లో ఉండాలి అన్న ఇది ఉంటుంది. దాంతో ఈ అబ్బాయికి పెళ్లి చేయడానికి తండ్రి ట్రై చేస్తే అందరూ కూడా ఆడదిక్కు లేని ఇంట్లో ఇస్తే ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా ఇవ్వరు, అమ్మాయిని ఇవ్వరు. సో, పెళ్ళి కాదు. దాంతో కొంతమంది సలహాలు ఇస్తారు తండ్రికి, నువ్వు పెళ్లి చేసుకో ఎవరినైనా, అప్పుడు ఇది ఇబ్బంది కాదని. సో, అతను పెళ్లి చేసుకుందాం అనుకునే లోపలే అతనికి ఒక అమ్మాయి అంశుని చూస్తాడు. అంశు అంటే ఇష్టం ఏర్పడుతుంది. ఈ లోపల కృష్ణ కూడా ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. సో, తండ్రి కొడుకులు ఇప్పుడు లవ్లో పడ్డారు. సో, తండ్రి కొడుకులు లవ్లో పడి ఒకరికి తెలియకుండా ఒకరు వాళ్ళ లవర్స్ని ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలో తెలిసిపోతుంది వీళ్ళిద్దరికి. తెలిసిపోయినాక వీళ్ళిద్దరు బిహేవియర్ ఎలా ఉంటుంది, తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఇద్దరు ఒకరిలో ఒకరు ప్రోత్సహించుకొని అలా చేస్తుంటారు. అయితే ఈ క్రమంలో రకరకాల ట్విస్టులు చోటు చేసుకుంటాయి. అంటే ఈ అంశు అండ్ ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో, అంశు పేరు యశోద, ఈ అమ్మాయి పేరు మీరా. సో, రీతు వర్మ హీరోయిన్. సో, వీళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు అన్న విషయం ఒక ట్విస్టు. ఒకే ఇంట్లో ఉంటే వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఏంటి అనేది ఇంకొక ట్విస్టు. ఈ మధ్యలో మురళీ శర్మ ఒక సైకో విలన్ లాంటి వాడు. సో, మురళీ శర్మకి వీళ్ళకి సంబంధం ఏంటి, సో దీన్ని ఎలా పరిష్కరించుకున్నారు అంటే వీళ్ళు ఇప్పుడు ఆమెనేమో అంశునేమో ఈయన రావు రమేష్ పెళ్లి చేసుకోవాలి, రీతువర్మనేమో సందీప్ కిషన్ చేసుకోవాలన్నప్పుడు వీళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని ఎలా ఫేస్ చేశారు, ఇది బేసిక్గా కథగా మనం చెప్పుకోవచ్చు. అయితే మామూలుగా పాయింట్ వింటే సరదాగా ఉంది. దీన్ని మామూలుగా అయితే కామెడీ జానరాలో చేద్దామని వీళ్ళు డిసైడ్ అయ్యారు. మామూలుగా కామెడీలు రకరకాలుగా ఉంటాయి. సిచ్యువేషన్ కామెడీ కావచ్చు, లేకపోతే స్లాప్ స్టిక్ కామెడీ కావచ్చు, రకరకాలుగా. మనకేంటంటే మన తెలుగులో ఒక రకమైన కామెడీ జబర్దస్త్ కామెడీ ఎవాల్వ్ అయింది ఈ మధ్యకాలంలో. జబర్దస్త్ కామెడీని పెట్టుకొని సినిమాలు తీసి హిట్ అయిన వాళ్ళు ఉన్నారు. లేటెస్ట్గా సంక్రాంతికి వస్తున్నాం, అదొక పద్ధతి. వీళ్ళు కూడా ఆ పద్ధతినే ఎక్కువగా ఫాలో అయ్యారు. జబర్దస్త్ కామెడీ ఏంటంటే సంబంధం లేకుండా కామెడీ సీన్లు రాసుకోవడం, కథకి దానికి ఏం సంబంధం ఉండదు. కామెడీ సీన్లు రాసుకొని ఆ సీన్లన్నీ దీంట్లోకి ఇన్కార్పొరేట్ చేసుకోవడం. ఇది యాక్చువల్గా మన తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాసే ఈ స్టైల్కి ఆద్యుడు అని చెప్పచ్చు. అతను కామెడీ కోసమే కొన్ని సీన్లు రాస్తూ ఉంటాడు. ఆ సంబంధమే ఉండదు, కథకు కానీ క్యారెక్టర్కి సంబంధం లేకుండా కామెడీ సీన్లను తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి కామెడీ చేద్దాం అనేది త్రివిక్రమ్ స్టైల్. కానీ అతనికి ఉన్న టాలెంట్ అయితే అది ఎక్కువ సార్లు వర్కౌట్ అవుతుంది, జెల్ అవుతుంది. సో, ఆ జెల్ చేయాలి. నువ్వు ఎక్కడి నుంచి ఏం తెస్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, నీకు ఈ నెరేటివ్లో కరెక్ట్గా జెల్ అయ్యి ఆడియన్స్కి ఆర్డ్గా అనిపించకపోతే అది నేచురల్గా ఉంటుంది. త్రివిక్రమ్కి ఆ స్టైల్ ఉంది. కానీ మిగతా వాళ్ళకి అది లేనప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు కూడా అలాగే చేస్తే మనం కూడా హిట్ అవుతాం అనుకుంటారు. కానీ
అది కష్టమవుతుంది. దీంట్లో అదే జరిగిందనమాట. దీంట్లో ఏందంటే దీన్ని హిలేరియస్‌గా నిజానికి ఇది వినడానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. కానీ ఏమైపోయిందంటే ఎప్పుడైనా గూడా కథ వేరు, కథనం వేరు. కథగా చెప్పినప్పుడు బానే ఉంటది. పాయింట్ కాబట్టి మనకు బానే అనిపిస్తది. నిజానికి ప్రొడ్యూసర్లు వీళ్ళు గూడా ఈ పాయింట్‌కి పడుంటారు. ఇంట్రెస్టింగ్‌గా ఉంది డిఫరెంట్‌గా అని. కానీ సీన్‌ల విషయానికొచ్చేసరికి మళ్ళీ కొత్త సీన్‌లు ఏమీ లేవు దీంట్లో ఈ సినిమాలో ప్రధానంగా. ఫస్ట్ హాఫ్ అంతా గూడా నేను ఇందాక చెప్పిన కథ ఎస్టాబ్లిష్‌మెంటు, సెటప్ ఇవన్నీ ఫస్ట్ హాఫ్ తీసుకుంటారు. జనరల్‌గానే మన ఫార్ములాలు ఎలా ఉంటాయంటే ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా రొమాన్సు, కామెడీ ఇలాగ నడుపుతారు. ఇంటర్వెల్ ముందు రియల్ కథ స్టార్ట్ అవుతుంది. ఇంటర్వెల్‌లో ఒక బ్యాంగ్ ఇస్తారు. ఇంటర్వెల్ తర్వాత కథ ఏమైందనేది ఉంటది. జనరల్ ఫార్ములా ఆఫ్ ఇండియన్ సినిమా. సో ఇది కూడా అదే అలాంటి ఫార్ములానే. కాబట్టి ఫస్ట్ హాఫ్ బాగానే తీసుకెళ్లారు కామెడీ ఇవంతా. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. ఎందుకంటే ఎప్పుడైనా కూడా సెకండ్ హాఫ్ డీల్ చేయడమే డైరెక్టర్కి కష్టం. ఎందుకంటే రియల్ కథ అక్కడే కదా ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా నడిపేస్తారు. ఆడియన్స్కి కూడా ఫస్ట్ హాఫ్ ఓపిక ఉంటుంది, సెకండ్ హాఫ్ తగ్గిపోతూ వస్తుంది. సో ఇక్కడ కూడా సెకండ్ హాఫ్లో మనల్ని చాలా చోట్ల పరీక్షిస్తారు మన ఓపికను. సో ఎందుకంటే ట్విస్ట్లు, టర్న్లు, ముఖ్యంగా పెళ్లి ఎపిసోడ్, అనకాపల్లి పెళ్లి ఎపిసోడ్ ఒకటి ఉంది. అది హెడేక్ అయితే వస్తుంది. సో అలా లాగారనమాట. కామెడీ రాకుండా ఫోర్స్గా కామెడీ, అంటే కామెడీని ఫోర్స్గా చేసి వాళ్ళు అక్కడ కామెడీ చేస్తున్నట్టుగా అనుకుంటారు కానీ మనకేమీ అది కామెడీగా అనిపించదు. సో అది మేజర్ ప్రాబ్లం దీంట్లో. రైటింగ్లో ప్రాబ్లం. డైరెక్షన్లో కూడా మామూలుగా త్రినాథరావు మంచి డైరెక్టరే. అతనికి డైరెక్షన్కి సంబంధించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ప్రూవ్డ్. బట్ ఏంటంటే కామెడీ వెరీ డిఫికల్ట్ యాక్చువల్గా. కామెడీ చేయడం కామెడీ కాదంటుంటారు. సో ఇట్స్ నాట్ ఏ కామెడీ టు డూ ఏ కామెడీ. కామెడీ జానర్ అనేది కొంతమంది మాత్రమే చేయగలరు. అంటే ఒక మ్యాజిక్ చేయగలగాలి. అది ఆర్టిస్టులు, రైటింగు, డైరెక్షను అన్నీ మిక్స్ అవ్వాలి. ఇందులో వీళ్ళిద్దరూ పర్ఫెక్ట్గానే చేశారు. తండ్రి కొడుకులు ఇబ్బంది లేదు. కానీ రైటింగ్లో ప్రాబ్లం ఉంది. ఆ రైటింగ్లో ప్రాబ్లం వల్ల ఆ కామెడీ మనం అనుకున్నంత కామెడీ రాలేదు. చాలా చోట్ల కామెడీ మనకు టార్చర్గా ఉంటుంది. ముఖ్యంగా లాగుతూ ఉంటాయి. షార్ప్గా అన్నా ఉండాలి. షార్ప్గా వాళ్ళకి తెలియాలి. అంటే ఇది కామెడీ ఎంతసేపు లాగితే కామెడీ వస్తుందా లేదా అని. అదేదో కొన్ని సినిమాలు కమల్ హాసన్ ఇట్లాంటి వాళ్ళు చేయగలిగారు, స్ట్రెచ్ చేసుకొని కామెడీ. అది ఇక్కడ ప్రాబ్లం అయింది. రెండోది ఒట్టి కామెడీ సినిమా, కామెడీనే చూడడానికి జనం వెళ్ళరు. వాళ్ళకి కొంత ఎమోషనల్ ఇది ఉండాలి. సినిమా అంటేనే ఎమోషనల్ ఎక్స్పీరియన్స్, కన్జంప్షన్స్ ఆఫ్ ఎమోషన్స్. అంటే మన ఎమోషన్స్ని మనం కన్జంప్ చేసి ఫ్రెష్గా వస్తాం. మనం ఏడ్చి, మనం నవ్వి, మనం కోప్పడి, మనం భయపడి, ఇవన్నీ సినిమా చూసి అవన్నీ ఖర్చు పెడతాం కాబట్టి రిలీఫ్ వస్తుంది లోపల పెట్టుకోకుండా. ఇది సినిమా బేసిక్గా అది ఇస్తుంది మనుషులకి. సో అది ఇక్కడ లేదు. ఎమోషనల్ ఇది కూడా చేశారు కానీ కొంత అది నిజానికి చాలా స్కోప్ ఉంది దీంట్లో. ఎమోషనల్గా బాగా చేసి ఉండొచ్చు. అంటే ఒక తండ్రి కొడుకుల్లో వాళ్ళ లైవ్స్లో ఏది ల్యాక్ అయిందో అది దగ్గరకు వచ్చింది అనుకున్నప్పుడు వీళ్ళకి ఒక పెద్ద హర్డిల్ వచ్చింది. దానివల్ల అంతకుముందున్న హ్యాపీ లైఫ్ కూడా డిస్టర్బ్ అవుతుంది. సో ఈ పాయింట్ని బాగా చేసి ఉండొచ్చు కానీ అంత బాగా అయితే చేయలేదు. అంటే సోసోగా ఉంది. మరి బ్యాడ్ మూవీ అయితే కాదు, అట్లని బ్రహ్మాండంగా ఎంగేజ్ చేస్తుందని కూడా చెప్పలేము. ఓవరాల్గా దీంట్లో పాజిటివ్స్ చెప్పుకోవాలంటే ఫస్ట్ పర్ఫార్మెన్స్ చెప్పుకోవచ్చు. అట్లాగే కొన్ని చోట్ల జబర్దస్త్ కైండ్ ఆఫ్ కామెడీ వర్కౌట్ అయింది. దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోరు, కెమెరా వర్క్ ఇవి కూడా బాగున్నాయి. కాకపోతే ఎక్స్ట్రాడినరీగా ఏమీ లేవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మామూలుగా జేమ్స్ బాగానే చేస్తాడు కానీ ఇందులో అంత స్కోప్ లేదు, తను అంత గొప్పగా లేదు. రెండోది ఇలాంటి వాటికి పాటలు బాగుంటే సినిమా ఎలివేట్ అవుతుంది. అది పాటలు అంత గొప్పగా లేవు. పైగా రాంగ్ ప్లేస్మెంట్లో పాటల్ని ప్లేస్ చేయడం కూడా ఒక్కోసారి మనకి ఇబ్బంది. అబ్బా ఎప్పుడు పాట ఏందిరా బాబు అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఇటువంటి లోపాలు దీంట్లో ఉన్నాయి. మైనస్ ఇంకా చెప్పుకోవాలంటే మనకి రొటీన్ సీన్స్ ఎక్కువ, అంటే ప్రెడిక్షన్ ఉంటుంది. కామెడీ ఎప్పుడు వస్తుంది అంటే ప్రెడిక్షన్ ఉన్నా కూడా కామెడీ వస్తుంది, బట్ అది రేర్గా ఉంటుంది. కామెడీలో కూడా ట్విస్ట్లు, టర్న్లు ఉండాలి. అట్లాగే ఇంకా ఎమోషనల్ ట్విస్ట్లు ఉండాలి. అక్కడక్కడ ఇంటర్వెల్ తర్వాత ఒక ట్విస్ట్ అది బాగానే ఉంది. అక్కడ నుంచి
మళ్ళీ వచ్చే ట్విస్టులు అంత గొప్పగా లేవు అనమాట. సో ప్రెడిక్టబిలిటీ అనేది ఒకటి. రెండోది కామెడీలో లాజిక్లు అవసరం లేదు. నిజానికి కామెడీ వర్కౌట్ అవుతాయి, అవ్వకపోతే లాజిక్లు చూస్తాం. అలాగా దీంట్లో లాజిక్లే లేవు నిజానికి. వీళ్ళిద్దరు వెరీ లౌడ్గా ఉంది. ముఖ్యంగా రావు రమేష్ ఆ అమ్మాయి కోసం ఒక టీనేజర్ లాగా పరిగెత్తడం అదంతా ఎబ్బెట్టిగా అనిపిస్తుంది. దాన్ని కొంత బాగా చేసి వేరే డిఫరెంట్గా చేసి ఉండొచ్చు, కానీ ఇద్దరికి తేడా లేకుండా తండ్రి కొడుకులు ఒకే రకంగా లవ్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిద్దాం అనుకున్నారు. అక్కడ అది ఇబ్బందిగా, చాలా చోట్ల ఎబ్బెట్టిగా మనకి ఏంద్రా ఇది అన్నట్టుగా సిల్లీగా అనిపిస్తాం. అంటే ప్రేమే సిల్లీ వ్యవహారం అనుకోండి, కాకపోతే దాన్ని సరదాగా చూపించి ఉండొచ్చు, కానీ అది ఎబ్బెట్టిగా వచ్చేసరికి మనం కనెక్ట్ అవ్వం అనమాట. అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓవరాల్గా 2.5 hour లెంగ్త్ కూడా కొంత ఎక్కువ. ఇది ఇలాంటిది 2 hours 10 minutes లోపలే ఉంటే కొద్దిగా షార్ప్